తెలిసిందే కదా శ్రీ విష్ణుది. ఓకే. సో కామెడీ ఎంటర్టైన్మెంట్. అంటే వర్కౌట్ అవుతుందా ఈ సినిమా అంటే శ్రీ విష్ణు యా గారు? ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ సినిమా అని కాదు, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అంటే ఏమన్నా మెసేజ్ ఉంటుందా లేదంటే కామెడీ వరకేనా? మెసేజెస్ ఏం లేదు, అన్ని కామెడీ, ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ లో సెకండ్ హాఫ్ లాస్ట్ లో ఏమన్నా నచ్చని విషయం ఏమైనా ఉందా? లేదు మొత్తం బాగుంది. పక్కా చూడాల్సింది. చెప్పక్కర్లేదు, ఎప్పుడు హైలైట్ అది. మిగతా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి బ్రో? అంటే హీరోయిన్ కానీ శ్రీ విష్ణు గారు బాగుంది, అంతా ఓవరాల్ బాగుంది. సినిమా మస్ట్ చూడాలి సినిమా. బాగుంది. ట్విస్ట్లు ఉన్నాయన్న సినిమాలో? ట్విస్ట్ అంటే హీరోయిన్ సంబంధించిన ట్విస్ట్లు ఉన్నాయి కొన్ని. అది లాస్ట్ ఉండే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసినా కొద్దిగా వేరేగా ఉంటాయి. ఓవరాల్ కామెడీ సినిమానేనా లేదంటే కామెడీ లాస్ట్ సెంటిమెంట్, స్టార్టింగ్ అంతా కామెడీ అంతా. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా ఇది. అసలు ఏంటి స్టోరీ? జాతకాల పైన జాతకాలు పెట్టేసి దాన్ని నమ్మే వాళ్ళని చీట్ చేసే విధంగా చేశారు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎట్లా? ఎక్సలెంట్. విష్ణు కూడా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు విష్ణు. విష్ణు సెటరికల్ డైలాగ్ ఎలా ఉంటాయో అవన్నీ దీంట్లో ఆ పంచ్ డైలాగ్లు పేలుతాయి. ఓవరాల్ గా విష్ణు హిట్ కొట్టాడా? బాగుంది, ఎక్సలెంట్. ఆయన అందరికి ఇప్పుడే సినిమా అయితే చూసినాము, విష్ణు విన్యాసం. సూపర్ అయితే సూపర్ ఉంది సినిమా, వన్ మ్యాన్ షో. విష్ణు అన్న అయితే కరెక్ట్, కామెడీ అయినా దేనికైనా సూపర్ చేసిండు. ఎంటర్టైన్మెంట్ చాలా ఫ్యామిలీ ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. సూపర్ సినిమా. ఏంటంటే చాలా మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. స్టోరీ ఒక డిఫరెంట్ జోనర్ ఉంది. థ్యాంక్ యూ. సినిమాలో ఆ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, ఆ మీమ్స్ రెస్పాండ్ చేయడం, ఆ ఫ్లాష్ మ్యాన్ది కూడా చాలా మంచిగా అనిపించింది. ఆయన ఇప్పుడే విష్ణు విన్యాసం సినిమా చూడడం జరిగింది, చాలా బాగుందన్న. అసలు విష్ణు అన్న ఇంతకుముందు సరిగా కొంచెం డైలాగ్స్ అనేవి వినపడేవి కాదు, కానీ ఇప్పుడు క్లియర్ కట్గా డైలాగ్స్ అనేవి చాలా క్లియర్ కట్గా స్పష్టంగా. కామెడీ టైమింగ్ బాగుందన్న. కామెడీ టైమింగ్ మళ్ళీ మంచి రొటీన్, పాత కామెడీ టైమింగ్ కాకుండా ఇప్పుడు కొంచెం సపరేట్ కామెడీ టైమింగ్లో ఆయన కామెడీ టైమింగ్ అయితే పండించాడు, చాలా బాగుంది సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఆయన సన్యాసం తీసుకుంటాడేమో, విన్యాసం నుంచి సన్యాసంలోకి వెళ్ళిపోతాడేమో అనుకున్నాం, కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆయన విన్యాసమే చేశాడు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా మంచిగా ఉంది. మధ్య మధ్యలో మీమ్స్ డైలాగ్స్ వస్తుంటాయి, అవి కూడా చాలా మంచిగా పండాయి అన్నమాట. ఇంకా కామెడీ టైమింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, డైలాగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైరెక్షన్ అయితే సూపర్ అన్న, డైరెక్షన్ చాలా బాగుందన్న. అన్న ఇప్పుడే విష్ణు విన్యాసం మూవీ చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా నవ్వు వచ్చింది, చాలా నవ్వుకున్నాం, చాలా ఎంజాయ్ చేసామన్న. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తోటి ప్యాక్ చేస్తే సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్ అనిపించింది. అంటే ఇలాంటివి నమ్మొద్దు, దాని మీద ఒక చిన్న మెసేజ్ లాంటిది కూడా బాగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుందన్న. మెయిన్గా మన శ్రీ విష్ణు అన్న నిజంగా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ఊరికేనే పెట్టలేదన్న పేరు. అంటే ఏదైనా ఒక అవార్డు ఇవ్వాలంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్గా మన శ్రీ విష్ణు అన్నకే ఇచ్చేయాలన్న. ఫస్ట్ బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వాలి ముందు. అంత బాగా ఎంటర్టైన్ చేశాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అనిపించింది నాకైతే. కామెడీ చాలా బాగా అనిపించింది, అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సో నయన్ సారిక గారి సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా క్యూట్ అనిపించింది. అండ్ హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ కూడా బాగుంది. సో ఇలాంటివి ఇంకెన్నో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన శ్రీ విష్ణు అన్న గురించి. సో ఇంత మంచి మూవీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గలేదు, చాలా బాగా అనిపించింది. సో ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి ఫ్యామిలీ తోటి వచ్చి సినిమా చూస్తాం అనుకుంటే మాత్రం ముందు విష్ణు విన్యాసంకి వచ్చేయండి. హాయ్ బ్రో, విష్ణు విన్యాసం చూడడం జరిగింది. ఇది విష్ణు విన్యాసం కాదు, నవ్వుల విన్యాసం అని చెప్పొచ్చు. అసలు శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ అది మనకి ప్రీవియస్ మూవీస్లో చూసాము. సో సేమ్ అదే వర్కౌట్ అయింది. కొన్ని మేమ్ డైలాగ్స్ తెచ్చారు అన్నీ. మీకు వెంకీ సినిమా చూస్తే మీరు రవితేజ గారిది, ఆయన కూడా అందులో జాతకాలు చూస్తుంటే ఇట్లా ఏమైనా డౌట్స్ ఉంటే జేసీ గారు అని చెప్పి కాల్ చేసేవాళ్ళు. సో ఇందులో కూడా సేమ్ అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. ఒక డెబ్యూ డైరెక్టర్ మూవీ తీశారు అని చెప్పి అట్లా అనిపించలేదు. చాలా ఫోకస్డ్గా, చాలా సెటిల్డ్గా తీశారు మూవీ. సో ఫైనల్లీ చెప్పాలంటే మీరు ఎవరైనా ఒక ఫ్యామిలీతో ఆడియన్స్తో అయితే వచ్చి చూసే మూవీ, ముఖ్యంగా ఎవరైనా స్ట్రెస్లో ఉండి మీకు రిలీఫ్ కావాలి అంటే మీకోసమే ఇక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఒక మూవీ ఉంది, విష్ణు విన్యాసం. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. ఆయన ఇప్పుడే విష్ణు విన్యాసం సినిమా చూసా. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది అన్న. నిజంగా వన్ మ్యాన్ షో, వన్ ఎంటర్టైనర్, వన్
మ్యాన్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు. నిజంగా అతను కామెడీ అయితే అసలు మామూలుగా లేదన్న. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ కానీ కామెడీగా అలా వెళ్తూ మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ సెంటిమెంట్స్ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. శ్రీ విష్ణు గారికి అంటే ఇప్పటికే అవార్డులు రాలేవు, ఆ డైలాగ్ కూడా ఉంది సినిమాలో. కానీ ఇప్పుడైతే నిజంగా ఈ ఇయర్ అయితే బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అయితే రావాలన్న. నిజంగా అంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అసలు మామూలుగా కాదంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలన్న. అసలు నయన్ సారికి అసలు మామూలుగా యాక్టింగ్ కాదన్న, మామూలు అందం కూడా కాదామది. నిజంగా అంటే హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్యలో మన స్క్రీన్ మీద కనిపించిన వాళ్ళ మధ్యలోనే వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. నిజంగా అంటే మనకు తెలియకుండా మనమే నవ్వుకున్నాం అనమాట. అంత మంచిగా ఉంది సినిమాలు కూడా. అంటే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఉందన్న, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఏంటంటే అసలు ఈ జాతకాలు కానీ మూఢనమ్మకాలు ఇవన్నీ నమ్ముతుంటాం కదా, వాటన్నిటి గురించి కూడా ఒక మంచి మెసేజ్ అనేది డైరెక్టర్ గారు ఇచ్చారు మనకి. ఓవరాల్గా అయితే శ్రీ విష్ణు గారి సినిమా ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దలు పెళ్ళికనో లవర్నో బ్రేకప్ ఆఖరికి ముసలోళ్ళు కూడా కుర్రాళ్ళు మీ అందరికీ ఒక మంచి కామెడీ సినిమా. సో మీరు అందరు పక్కా చూడండి. విష్ణు విన్యాసం సినిమా మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే విష్ణు విన్యాసం మూవీ చూడడం జరిగింది. సో మన కామెడీ మూవీ కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి చూడాలి. సో ఇలాంటి కామెడీ మూవీస్ ఫ్యామిలీతో రావట్లేదని చాలామంది అంటున్నారు కదా, ఖచ్చితంగా ఈ మూవీ ఫ్యామిలీతో వస్తారు. ఫస్ట్ హాఫ్ అలా ఎంటర్టైనింగ్, విష్ణు అన్న కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ట్విస్టులు చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో సినిమా అంతా ఎంగేజింగ్ చేస్తూ విత్ ఫ్యామిలీ విత్ ప్రతి ఒక్క ఆడియన్స్ చూసుకుంటా. సెకండ్ హాఫ్ అయితే ట్విస్టులు చాలా బాగున్నాయి. సత్య కామెడీ కావచ్చు, విష్ణు కామెడీ కావచ్చు, హీరోయిన్ ఎమోషన్ సీన్స్లో డైలాగ్స్లో చాలా బాగున్నాయి. జాతకాలను నమ్మానా లేదా అనేది చాలా క్లారిటీగా చూపించారు. అండ్ సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, పిల్లలు పెద్దలు ఫ్యామిలీ ప్రతి ఒక్కరు వచ్చి హాయిగా 2.5 hours నవ్వుకుంటా చూసుకునే మూవీ. డోంట్ మిస్. ఒక మంచి సినిమా, మంచి ఫ్యామిలీ సినిమా, మంచి కామెడీ సినిమా. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే విష్ణు విన్యాసం మూవీ చూసిన, అసలు ఏందన్నా మామూలు కాదు, మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, ఫుల్ ఫన్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఇంకా మామూలు ఫన్ కాదు. విష్ణు డైలాగ్స్, ఆ మింగుకొని చెప్పేది, ఆయన మేమ్స్ సూపర్ ఉన్నాయన్నమాట. మస్తు ఎంటర్టైన్మెంట్, సత్య ఎంటర్టైన్మెంట్. అండ్ సినిమా మొత్తం ఒక కొత్త కాన్సెప్ట్తో ఫుల్ ఎంటర్టైన్ మీద వెళ్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎమోషన్, ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషన్ అనమాట. లవ్కి లవ్, ఎమోషన్కి ఎమోషన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ వరకు అయితే ఫుల్ ఫన్ అనిపించింది. సినిమా బాగుంది బ్రో, వచ్చి థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. విన్యాసం సినిమా చూడడం జరిగిందండి. ఫస్ట్ 25 to 30 minutes విష్ణు గారి యొక్క సింగిల్ కామెడీ అనేటువంటిది చాలా మంది యూత్కి కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మిగతా 25 minutes సత్యరాజ్ గారి కామెడీ కూడా బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో ఏదైతే మనకు కథకి ఏమైనా బలం ఏదైనా కావాలా, స్పైసీ ఏమైనా కావాలి అంటే మాల్ మసాలా కాకుండా ఎమోషన్ ఉన్నటువంటి ఒక డైలాగు, ఎమోషన్ ఉన్నటువంటి కథ, ఎమోషన్ ఉన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసి ఆ వర్షం పడే సీనులో సినిమాకి హైప్ కాకపోయినా మంచి ఎమోషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా మూవీ ఆడియన్స్కి అంటే యూత్కి మంచి కనెక్ట్ అవుతుంది. అండ్ ఎర్లీ కపుల్స్కి కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఈ ఫ్రైడే విన్యాసం ఎవరిది అంటే విష్ణు విన్యాసమే. ఇది లాంగ్ రన్ మూవీ అండి, ఇది షార్ట్ టైం కూడా ఉంది. ఎక్సలెంట్ అండి మూవీ, తప్పకుండా చూడొచ్చు అన్న. ఇప్పుడే విష్ణు విన్యాసం మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. నిజంగా అంటే ఇదివరకు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమాలు వేరు. ఫన్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్విస్తూనే ఉన్నారు. నిజంగా నవ్వి చచ్చిపోయాం. ప్రతి డైలాగ్, ఆ డైలాగ్ నవ్వుతున్నాం అనుకోదు వేరే డైలాగ్ పడిపోయింది. అలాగే విష్ణు గారు అయితే సత్య గారు కూడా ఉన్నారు ఇందులో. సత్య గారు ప్రతి సినిమాలో అందరినీ నవ్విస్తూ ఉంటారు. అట్లాంటిది సత్య గారిని మింగి మంచిగా మింగేసి మరీ చేశారు. అంటే సత్య కూడా అంత కామెడీ కూడా కనిపించకుండా అంత బాగా చేశారు విష్ణు గారు. సినిమా అయితే హీరోయిన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నిజంగా చెప్తున్నాను హీరోయిన్ గారికి ఇవ్వాలి. ఆవిడ కూడా చాలా అంటే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు. ప్రతి వేరియేషన్స్ కూడా మంచిగా చూపించారు. అట్లాగనే ఈ సినిమాతో ఖచ్చితంగా విష్ణుకి అయితే మంచి అవార్డు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి. నిజంగా అంత మంచిగా పర్ఫార్మ్ చేశారు. అట్లాగే ఈ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు చూడాలి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. విష్ణు విన్యాసం, శ్రీ విష్ణు విన్యాసం అని చెప్పచ్చు. హాస్యంతో ఎన్నో సినిమాలు చూస్తాం వేరు, ఈ సినిమాతో శ్రీ విష్ణు అయితే కనుక అహహా అనే పదం అనేది ప్రతి ఒక్కరి నోట్లోంచి వస్తుంది. శ్రీ విష్ణు అన్న బెస్ట్ కామెడీ మూవీ కింద ఈ సినిమాకి అవార్డు కూడా ఇవ్వాలన్న. ఫస్ట్ హాఫ్ కామెడీ వర్షన్ అయినా సెకండ్ హాఫ్ ఎమోషనల్తో ఒక ఫీల్ గుడ్ మూవీ. హీరోయిన్ కీ రోల్కి, శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్కి, డైరెక్టర్ తీసుకున్న విజన్కి ఎమోషనల్ కామెడీ. బట్ యూత్ కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అన్న నేపథ్యంలో ట్విస్టులు అయితే కనుక చాలా బాగున్నాయి అన్న. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా బ్రహ్మాజీ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, సచ్ అయితే కనుక అందరినీ నమ్మించడం వేరు.
ఈ సినిమాలో శ్రీ విష్ణు కూడా సత్యాకు మించి కామెడీ చేశాడన్న. ఒక ఫీల్ గుడ్ మూవీ అనేది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే కనుక విష్ణు విన్యాసం చూడాలి. విన్యాసాలు కూడా చాలా హాస్యంగా ఉంటాయి, బట్ పంచుల మీద పంచులు, పంచుల మీద పంచులు. ఈ డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉందన్న. డబ్బింగ్ కూడా చాలా ఆసమ్ అనేటట్టుగా ఉంది. ప్రతి ఒక్కరూ వాచ్ చేయొచ్చు. వాచబుల్ మూవీ శ్రీ విష్ణు మూవీ, విష్ణు విన్యాసం. అన్న ఇప్పుడే విష్ణు విన్యాసం మూవీ అయితే చూసొస్తున్నా. నిజంగా సినిమా అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమా చూడాలి. అసలు నిజంగా థియేటర్లో అయితే మాత్రం డైలాగ్స్తో నవ్వి 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 కడుపులో నొప్పి వస్తుంది. ఆ రేంజ్లో అనిపించింది. అండ్ మెయిన్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏదైతే ఉందో, విష్ణు సారిక గారి లవ్ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా నీట్గా క్యూట్గా చూపించారు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే జాతకాలు నమ్మడం, న్యూమరాలజీ నెంబర్ల మీద వాటి మీద అని కొంతమంది వాటిని నమ్ముతారు. సో వాటి వల్ల ఏ యూజ్ లేదు అని ఒక మెసేజ్ ఇస్తూ ఒక చిన్న లాస్ట్ ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ రేంజ్లో ఉంది. సో మెయిన్ విష్ణు అంటేనే బూతులు మింగుకుంటూ కట్ చేసుకుంటూ డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఈ సినిమాలో ఇంకా 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 ఎక్కువ చేశారనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నో కామెడీ సినిమాలు చేశారు ఈయన, కానీ ఈయనకి ఇప్పటివరకు ఒక అవార్డు కూడా రాలేదు అన్న దాన్ని కూడా ఈ సినిమాలో పెట్టి అది కూడా ఒక స్వాగ్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయారు చూడు, అది విష్ణు అన్నదే. సో నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ సినిమాకి మంచిగా ఒక కామెడీ హీరోగా మనోడికి అవార్డు ఇవ్వాల్సిందే డెఫినెట్గా నేను చెప్తున్నా. సో సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సాటర్డే సండే ఫ్యామిలీస్తో పిల్లలతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే విష్ణు విన్యాసం మూవీ చూడండి. మామూలుగా ఎంజాయ్ చేయరు. థియేటర్లో అయితే మాత్రం నవ్వులే నవ్వులు నవ్వులు నవ్వులు. సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే బాగుంది. అండ్ లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది. లాస్ట్ సెంటిమెంట్ ట్విస్ట్ చాలా బాగుంది. సినిమా సూపర్, ఓవరాల్గా సూపర్ సూపర్ సూపర్. సో డోంట్ మిస్. ఖచ్చితంగా ఈ సాటర్డే సండే హ్యాపీగా ఫ్యామిలీస్తో వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడే విష్ణు విన్యాసం మూవీ చూడడం జరిగింది. విష్ణు విన్యాసం మూవీ అనే దానికంటే శ్రీ విష్ణు విన్యాసం అనేవచ్చు మనము. ఎందుకంటే విష్ణు మూవీస్ అంటేనే మోస్ట్లీ విష్ణుతోనే వన్ మ్యాన్ షో అయిపోతుంది. ఈ మూవీ కూడా సేమ్ అదే జరిగింది. అండ్ దాంతోపాటు విష్ణుతో పాటు సత్య కూడా బాగా డామినేట్ చేశాడు కామెడీని. అండ్ హీరోయిన్ అండ్ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంటర్టైన్మెంట్తో పాటు స్టోరీ కూడా ఈ మూవీలో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అండ్ యూనిక్గా ఉంది స్టోరీ. అండ్ ఇంకోటి వచ్చేసేసి ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎంటర్టైన్మెంట్ లెవెల్లో వెళ్తుంది. అండ్ నెక్స్ట్ హాఫ్ వచ్చేసేసి ఫుల్ ఆన్ ఎమోషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ బోత్ మిక్స్ వచ్చేసేసి ఫ్యామిలీస్ మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. అండ్ ట్రెండీగా ఉండే డైలాగ్స్ని విష్ణు యూజ్ చేసేసేసి అండ్ భలే ఎంటర్టైన్ చేస్తాడు అండ్ ఎంగేజింగ్గా చేస్తాడు. చాలా ఫన్ ఉండే మూవీ మాత్రం భలే ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో. అండ్ ఇంకోటి వచ్చేసేసి సత్యాన్ని డామినేట్ చేసే క్యారెక్టర్ చూడడం అంటే విష్ణుని మాత్రమే నేను చూశాను ఇంతవరకు. ఏ మూవీలో అయినా కానీ సత్య వచ్చాక నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది, కానీ ఈ మూవీ మాత్రం సత్యాన్ని కూడా డామినేట్ చేసింది విష్ణునే. సో ఇప్పుడే విష్ణు విన్యాసం సినిమా అయితే చూడడం జరిగిందన్న. ఈ సినిమా గురించి నేను మీకు ఒకటే చెప్తానన్నా, ఫా అది. సో అలా అయితే ఉందన్న. నిజంగా ఈ సినిమాలో చాలా అంటే చాలా కామెడీ, దాంతోపాటు చాలా అంటే లాస్ట్లో మాత్రం ఎమోషన్ ఉంటుందన్న. చాలా అంటే చాలా బాగా పండింది. దీంట్లోనూ మన విష్ణు అన్న తర్వాత హీరోయిన్ వీళ్ళిద్దరైతే ఇచ్చి బుర్రా పాడు బ్రో. నేను ఒకటే చెప్తున్నాను, విష్ణు అన్న దీంట్లో అవార్డుల కోసం దానికోసం దీంట్లో కోసం కలుపుకున్నాడు. అదంతా చాలా బాగా అనిపించింది. సో చాలా ప్యూర్ కామెడీ. మనం తెలుసు కదా విష్ణు అన్న కామెడీ చేశాడు అంటే అది ఖచ్చితంగా ఆ కామెడీ ఏదో మిక్స్ అవుతుంది, దాన్ని స్లో మోషన్లో వినాలి అని తెలుస్తుంది. సో దీంట్లో కూడా ఇంకొకసారి నెక్స్ట్ టైం చూస్తే కానీ ఖచ్చితంగా ఆ స్లో మోషన్లో వినాలి బ్రో. మీమ్స్ మోస్ట్లీ చెప్పాల్సింది ఏంటంటే మీమ్స్ బ్రో. మీమ్స్ కోసం ఈ సినిమా పుట్టిందో, ఈ సినిమాకే మీమ్స్ కోసం పుట్టాయో అర్థమవుతలేదులే, కానీ నిజంగా మీమ్స్ కూడా దీంట్లో చాలా వరకు ఉన్నాయి బ్రో. మీమర్లకైతే పండగ బ్రో. మీమర్ల పండగ లెక్క ఉంది సినిమా. ఇంకోటి ఫ్యామిలీతో వచ్చి చూసుకోవచ్చన్నా. నేను నిజంగా చెప్తున్నాను, లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తము ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాల్సిన సినిమా. దీంట్లో ఇంకోటి బ్రో, నేను విష్ణు అన్న కోసం ఒకటి చెప్పడం మర్చిపోయినా. పెళ్ళొద్దు అనుకుంటే తీసుకోవాలి సన్యాసం, కానీ పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా చూడాలి విష్ణు విన్యాసం.